నమస్తే అండి ఫ్రెండ్స్. ఈరోజు మా ఫైనల్ రౌండ్ మా పాపకి ఉంది. ఇంతకుముందు 1 అవర్ ముందు మా బాబుది ఫైనల్ రౌండ్ అయిపోయాక మా పాప గ్రౌండ్కి రావడం జరిగింది. సో ఇక్కడికైతే ఒక 1 అవర్ జర్నీ. సో మేము క్యాబ్ బుక్ చేసుకొని తొందరగా రావడం జరిగింది. చూడండి, ఇక్కడ జరుగుతుంది ఫైనల్ రౌండ్. చాలామంది పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు. ఈ గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఏంటంటే ఎక్కడ వాటర్ అనేది కూడా లేదు. ఇప్పుడు మీరు కింద చూడండి, ఎక్కడ వాటర్ కూడా లేదు. ఎండ్ ఆఫ్ ద స్కూల్ ఇంకా 3 days ఫ్రెండ్స్. తర్వాత ఇదంతా కూడా అక్కడ ఆడుకునే సామాన్లన్నీ తీసేసి ఒక 2 months అంత బోర్గా ఉంటుంది. సో ఎంజాయ్ ద డే అన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. మేబీ మాకు ఈరోజు రేపు రెయిన్ పడే అవకాశం ఉంది. తర్వాత ఆఫ్టర్ డేస్ మొత్తం సన్, ఇంకా నైట్ 10-10:30 వరకు కూడా మాకు సన్సెట్ ఉంటుంది. సో చాలామంది పిల్లలు వాకింగ్, ఆడుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఇది హ్యాపీ డేస్ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో అయితే స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. సో గ్రీన్ కలర్ డ్రెస్సెస్ అనేది మా పాప వాళ్ళవి. చాలా బాగా ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఈసారి. ఎందుకంటే ఫైనల్ రౌండ్ ఈరోజు టోర్నమెంట్తో ఈరోజు ట్రాఫీ ఇస్తారు. సో చాలామంది ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు. గేమ్ అయితే చాలా సహకరిస్తుంది. గేమ్ ఎక్కడ కూడా వాటర్ అనేది లేదు. ఇప్పుడు ఇంతకుముందు మా బాబు ఆడుకున్నంతసేపు బురదలో ఆడుకున్నదే అని చెప్పుకోవచ్చు. అయినా కూడా మా బాబు వాళ్ళ టీమే గెలిచింది. కానీ మాకైతే చలి పెడుతుంది. ఎంత స్వెటర్స్ వేసుకున్నా కానీ చాలా చలి పెడుతుంది. కూర్చోడానికి కూడా కింద అనుకూలంగా లేదు. అలా కారు ఉంటే అట్లా చైర్లు కొనుక్కొచ్చుకొని మంచిగా వేసుకోవచ్చు బీచ్ కాడ అటు ఇటు. ఎందుకంటే మా హస్బెండ్ అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నారు. సో వేరే దగ్గర జాబ్ చేస్తున్నారు. నేను పిల్లలను తీసుకొని ఈరోజు ఇక్కడికి టోర్నమెంట్కి రావడం జరిగింది. ఇది ఆల్రెడీ మీకు ఈ గ్రౌండ్ చూపించాను. ఎండ్ ఆఫ్ ద గ్రీన్ కలర్తో ఎలా ఉందనేది.